కొత్తగూడెం మున్సిపాలిటీ 2 వార్డులో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. అనంతరం కార్యకర్తలతో కలిసి వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టిన పొంగులేటి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెంలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బుల సంచులతో వస్తారని, బీఆర్ఎస్ ఇచ్చే డబ్బు తీసుకుని కాంగ్రెస్ కే ఓటేయాలని సూచించారు. పొద్దున్నే సీనన్న అంటే ఈ కుటుంబ సభ్యుడు ఈ 2వ డివిజన్ కి వస్తున్న అంటంతోనే ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఒకటైతే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో అది 2 నెలల్లో ఎన్నికలు వస్తాయా, 2.5 నెలల్లో ఎన్నికలు వస్తాయా నేను చెప్పలేను. కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా చందాలు దందాలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే చేశారో, ఎవరైతే అరాచకం సృష్టిస్తున్నారో, ఏ పార్టీ అయితే ఈనాడు అరాచకం సృష్టిస్తుందో, ఎవరింట్లో వారు సంపాదించిన సంపాదనతో తింటున్న అన్నాన్ని కూడా